అర్థాన్ని బట్టి వాక్యాలు భేదాలు, అర్థాన్ని బట్టి వాక్యాలు భేదాలు చెప్పుకుందాం. వాక్యాలు అవి తెలియజేసే అర్థాన్ని బట్టి మరికొన్ని విధాలుగా విభజించవచ్చు. అవి వరుసగా నిశ్చయార్థక వాక్యం, వ్యతిరేకార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ఆశీర్వాదార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం, ఇలా అర్థాన్ని బట్టి వాక్యాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా చెప్పుకుందాం. ఒకటి నిశ్చయార్థక వాక్యం. నిశ్చయార్థక వాక్యం, దీనిని ఇంగ్లీష్లో డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇంగ్లీష్లో డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఒకే భావాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ సుస్పష్టంగా చెప్పడానికి ఉపయోగించే వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలు. వీటిని భావార్థక వాక్యాలని, నిర్దేశక వాక్యాలు అని కూడా అంటారు. ఉదాహరణ, రంగారావుకి డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. రంగారావుకి డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. ఇంకొక ఉదాహరణ, కళ్యాణికి ఉద్యోగం వచ్చింది. పై రెండు ఉదాహరణలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. పై ఉదాహరణలో ఖచ్చితమైన అభిప్రాయాన్ని సుస్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇవి నిశ్చయార్థక వాక్యాలు. రెండు వ్యతిరేకార్థక వాక్యాలు. దీనిని ఇంగ్లీష్లో నెగటివ్ సెంటెన్సెస్ అని అంటారు. వ్యతిరేకార్థక వాక్యాలని అభావార్థక వాక్యాలు అని కూడా అంటారు. సర్వసాధారణంగా లేదు అనే శబ్ద ప్రయోగం వ్యతిరేకార్థాన్ని సంతరించుకుంటుంది. వ్యతిరేకార్థక వాక్యాన్ని అభావార్థక వాక్యాలని కూడా అంటారు. సర్వసాధారణంగా లేదు అనే శబ్ద ప్రయోగం వ్యతిరేకార్థాన్ని సంతరించుకుంటుంది. ఉదాహరణ, గోపి సినిమాకు వెళ్ళాడు. గోపి సినిమాకు వెళ్ళాడు. దానిని వ్యతిరేకార్థక వాక్యంగా రాస్తే గోపి సినిమాకు వెళ్ళలేదు. గోపి సినిమాకు వెళ్ళలేదు. ఇంకొక ఉదాహరణ, ఆయన ఊరు వచ్చాడు. ఆయన ఊరు వచ్చాడు. దీనిని వ్యతిరేకార్థక వాక్యంలో మార్చి రాస్తే ఆయన ఊరు రాలేదు. ఆయన ఊరు రాలేదు. మూడు ప్రశ్నార్థక వాక్యాలు. మూడు ప్రశ్నార్థక వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా మొదలైన పదాల వల్ల ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి. ఇంకొకటి ఏమిటంటే, వాక్యం చివర ఆ ప్రత్యయం వచ్చినట్లయితే ఇది కూడా ప్రశ్నార్థక వాక్యమే. ఉదాహరణ, మీరు ఎవరు, నీవు ఎందుకు ఊరు వెళ్ళావు. మీరు ఎవరు. రెండవది, నీవు ఎందుకు ఊరు వెళ్ళావు. ఇంకొక ఉదాహరణ, మీకు పాఠం అర్థమైందా. మీకు పాఠం అర్థమైందా. ఇవన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలకు సంబంధించిన ఉదాహరణలు. 4 విద్యార్థక వాక్యాలు. విద్యార్థక వాక్యాలు, వీటిని ఇంగ్లీష్లో కమాండ్ సెంటెన్సెస్ అని అంటారు. విధిని తెలియజేసే వాక్యాలు విద్యార్థక వాక్యాలు. అలాగే ఆజ్ఞను తెలియజేసే వాక్యాలు విద్యార్థక వాక్యాలని అంటారు. ఆజ్ఞను తెలియజేసే వాక్యాలు విద్యార్థక వాక్యాలు అని అంటారు. ఇవి శ్రోతకు ఆదేశాన్ని ఇస్తాయి. ఉదాహరణ, చేతులు కడుక్కో. చేతులు కడుక్కో. నీవు ఊరికి వెళ్ళు. నీవు ఊరికి వెళ్ళు.
నీవు స్నానం చేయాలి, నీవు స్నానం చేయాలి. పై ఉదాహరణలు అన్నీ విద్యార్థక వాక్యాలకు సంబంధించిన ఉదాహరణలు. 5 నిషేధార్థక వాక్యాలు. 5 నిషేధార్థక వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో ప్రొహిబిటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ప్రొహిబిటివ్ సెంటెన్సెస్ అని అంటారు. నిషేధాన్ని తెలియజేసే వాక్యాలు నిషేధ వాక్యాలు. ఉదాహరణ: వాహనాలు కుడివైపు నడపరాదు. వాహనాలు కుడివైపు నడపరాదు. ఇంకొక ఉదాహరణ: వరకట్నం తీసుకోకూడదు. వరకట్నం తీసుకోకూడదు. ఇంకొక ఉదాహరణ: మాస్కు లేనిదే ప్రవేశం లేదు. మాస్కు లేనిదే ప్రవేశం లేదు. 6 ఆశీర్వాదార్థక వాక్యాలు. ఆశీర్వాదార్థక వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ సెంటెన్సెస్ అని అంటారు. బ్లెస్సింగ్ సెంటెన్సెస్ అని అంటారు. అంటే ఆశీస్సును తెలియజేసే వాక్యాలు ఆశీర్వాదార్థక వాక్యాలు. ఆశీస్సును తెలియజేసే వాక్యాలు ఆశీర్వాదార్థక వాక్యాలు. ఉదాహరణ: నిండు నూరేళ్ళు జీవించు. నిండు నూరేళ్ళు జీవించు. ఇంకొక ఉదాహరణ: నీకు ఫస్ట్ క్లాసు వచ్చుగాక. నీకు ఫస్ట్ క్లాసు వచ్చుగాక. 7 సందేహార్థక వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఇంగ్లీష్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. సందేహాన్ని తెలియజేసే వాక్యాలు సందేహార్థక వాక్యాలు అని అంటారు. ఉదాహరణ: రేపు పరీక్ష జరుగుతుందో లేదో. రేపు పరీక్ష జరుగుతుందో లేదో. నేను రేపు పాఠశాలకు వస్తానో రానో. నేను రేపు పాఠశాలకు వస్తానో రానో. ఇలా సందేహాన్ని వెలిబుచ్చే వాక్యాలు సందేహార్థక వాక్యాలు. 8 ప్రార్థనార్థక వాక్యాలు. ప్రార్థనార్థక వాక్యాల్ని ఇంగ్లీష్లో రిక్వెస్ట్ సెంటెన్సెస్ అని అంటారు. ప్రార్థనార్థక క్రియలు ఉండే వాక్యాలు ప్రార్థనార్థక వాక్యాలు. ఈ వాక్యాలకు ముందు దయచేసి, కాస్త లాంటి పదాలు చేరుతాయి. ఉదాహరణ: దయచేసి నీవు వెళ్ళరా. దయచేసి నీవు వెళ్ళరా. ఇంకొక ఉదాహరణ: కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళరా. కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళరా. ఇవి ప్రార్థనార్థక వాక్యాలకు ఉదాహరణలు. 9 ఆశ్చర్యార్థక వాక్యాలు. 9 ఆశ్చర్యార్థక వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటారు. ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటారు. మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యాలు అని అంటారు. ఈ వాక్యంలో ఆహా, ఓహో, అయ్యో అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ: ఆహా, ఆ భోజనం ఎంత రుచిగా ఉంది. ఆహా, ఆ భోజనం ఎంత రుచిగా ఉంది. ఇంకొక ఉదాహరణ: అయ్యో, అంత పని అయ్యిందా. అయ్యో, అంత పని అయ్యిందా. 10 సామర్థ్యార్థక వాక్యాలు. సామర్థ్యార్థక వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో కెపాసిటీ సెంటెన్సెస్ అని అంటారు. ఒక పని యందు సామర్థ్యమును తెలియజేయుటకు సామర్థ్యార్థక వాక్యాలు వాడతారు. ఉదాహరణ: ఆమె వంట చేయగలదు. ఆమె వంట చేయగలదు. ఇంకొక ఉదాహరణ: ఆయన చెట్టు ఎక్కగలడు. ఆయన చెట్టు ఎక్కగలడు. 11 అనుమత్యర్థక వాక్యాలు. అనుమత్యర్థక వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో పర్మిషన్ సెంటెన్సెస్ అని అంటారు. అనుమతిని కోరు లేదా అనుమతినిచ్చు వాక్యాల్ని అనుమత్యర్థక వాక్యాలు అని అంటారు. అనుమతిని కోరు లేదా అనుమతినిచ్చు వాక్యాల్ని
అనుమత్యర్థక వాక్యాలు అని అంటారు. ఉదాహరణ, నీవు ఇంటిలోకి రావచ్చు. నీవు ఇంటిలోకి రావచ్చు. ఇంకొక ఉదాహరణ, నీవు నన్ను పుస్తకము చదవనివ్వు. నీవు నన్ను పుస్తకము చదవనివ్వు. ఇంకొక ఉదాహరణ, నేను ఇక్కడ నుండి వెళ్ళవచ్చా. నేను ఇక్కడ నుండి వెళ్ళవచ్చా. ఇలా అనుమతిని ఇచ్చు లేదా తీసుకునే వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలని అంటారు. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.